నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఏం ఆశించి యుద్ధం చేస్తున్నారు? నిజంగా అణు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షించడానికేనా? ఆయిల్ పై గుత్తాధిపత్యం కోసమా? లేక ఉగ్రవాదాన్ని అణిచివేయడమే ఉద్దేశ్యమా? లేకుంటే ఒక వర్గంపై ఉక్కుపాదం మోపడమా? ఈ యుద్ధం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముఖ్యంగా భారత్ వైఖరేంటి? భారత్ ఎంతవరకు నష్టపోతోంది అనే వివరాలను ఇవాళ మన స్పెషల్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ కార్మంచి గారు. నమస్తే ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు నమస్తే. నా వాయిస్ వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి చూడండి. ఇప్పుడు వినపడుతుందండి? యా ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రశాంత్ గారు, ఏంటి గత కొన్ని రోజులుగా మనం ఈ యుద్ధాలు చూస్తూనే ఉన్నాము. గాజా అయిపోయిందో లేదో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధాలు చూస్తున్నాం. అసలు 1979 కంటే ముందు ఇరాన్ ఎలా ఉండేది, ఎప్పుడు ఎలా ఉంది? ఎందుకంటే అంతకుముందు అసలు ఒక చిన్న గొడవ కూడా జరిగేది కాదు అని అంటారు ఇరాన్లో. ఇది ఎంతవరకు వాస్తవం? 1979 కంటే ముందు షా ప్రభుత్వం ఉండేదండి, షా రెజిమ్ ఉండేది. వాళ్ళు ఏంటంటే చాలా అల్ట్రా మోడర్న్ పర్షియన్ కంట్రీస్ అనమాట. అంటే అప్పుడు వెస్టర్న్ యొక్క అలుటుకు ఉండేది అనమాట. వాళ్ళ యొక్క ఆధిపత్యం లేకపోతే వాళ్ళ యొక్క లుక్ అంతా ఉండేది. వాళ్ళు ప్రజలు కూడా చాలా హ్యాపీగా వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోవటం, వాళ్ళకి నచ్చిన విధంగా ఉండటం. సో ఇన్ఫాక్ట్ అప్పట్లో ఒక ముస్లిం కంట్రీ అయ్యుండి కూడా ఇజ్రాయెల్ దేశంగా గుర్తించిన కంట్రీ ఇరాన్. మరి అప్పుడు మనం అలా చూసుకుంటా ఉంటుంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇరాన్ కి పాత రోజుల్లో ఇజ్రాయెల్ కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. చాలా మంది ఇరాన్ జూయిష్ కూడా, ఇరాన్ లో ఉన్నటువంటి జూయిషులకు కూడా వాళ్ళకి బెత్ కెనెసెత్, తర్వాత వాళ్ళకి సినగోగ్స్ అన్ని కూడా ఇరాన్ లో ఉండేవి. సో లాట్ ఆఫ్ పీపుల్, జూయిష్ పీపుల్ కూడా అక్కడ నివసించారు. దే టుగెదర్ ఎంతో కాలం కలిసి మెలిసి చక్కగా ఉన్నారు వాళ్ళు. సో ఎప్పుడైతే ఈ రెజిమ్ అనేది ఐఆర్జిసి ఎప్పుడైతే వచ్చిందో, ఆ కమేనీ వాళ్ళ అయతుల్లాస్, ఈ కమేనీ వాళ్ళు వచ్చారో, ఇక బుర్కాలు మొదలెట్టడం, ఇజ్రాయెల్ ని చాంటింగ్ చేయడం అన్నమాట. ఏమని అప్పటి నుంచి అసలు వాళ్ళు వచ్చిన దగ్గర నుంచే ఇజ్రాయెల్ ఈ యొక్క మిడిల్ ఈస్ట్ లో క్యాన్సర్ గడ్డ అనడం, డెత్ టు ఇజ్రాయెల్ అనడం, యుఎస్ ని అమెరికా డెత్ అమెరికా అనడం, ఇవన్నీ మొదలు పెట్టింది ఈ యొక్క ఐఆర్జిసి గ్రూప్. అంటే కేవలం ఇప్పుడు వీటి వల్లే వీళ్ళిద్దరి మధ్య ఇంత శత్రుత్వం పెరిగింది అనుకోవచ్చు అప్పటి నుంచే? అప్పటి నుంచేనండి. అంతకు ముందు చాలా మంచి మిత్రులు. తర్వాత ఈవెన్ ఇజ్రాయెల్ ని కంట్రీగా గుర్తించినటువంటి ముస్లిం కంట్రీ ఇరాన్. మరి సేమ్ కదా సార్, ఇప్పుడు ముస్లిం ఇద్దరు ఒకటే, మరి ఈ ఇద్దరు ముస్లిమ్స్ మధ్య ఎందుకు ఈ గొడవ? అందరూ ఒకటే కదా వాళ్ళు. ముస్లిమ్స్ అంటే ఇక్కడ మీరు మాట్లాడేది, మీరు అడగాలనుకున్నది అంటే సున్నీ షియా. షియా వాళ్ళు వచ్చేసి ఇరాన్ కంట్రీలో ఉన్నారు ఇప్పుడు, షియా ముస్లిమ్స్. సో మీరు సౌదీ గానీ, ఇప్పుడు యుఏఈ గానీ, బహ్రెయిన్ గానీ, ఖతార్ గానీ వీళ్ళందరూ చూసుకుంటే సున్నీస్ ఉంటారు, వీళ్ళందరూ సున్నీస్. సో వీళ్ళిద్దరిలో ఉన్న ఏంటంటే తేడా, వీళ్ళందరూ చూడండి ఇప్పుడు దుబాయ్ చూస్తే అల్ట్రా మోడర్న్ సిటీస్, చదువుకున్నారు, ఎక్కువ అభివృద్ధి చెందుతున్నారు, ఇవి అవుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ లో చూస్తే ఏం గొడవలు ఉంటున్నాయండి? ఇరాన్ లో ఎప్పుడు లెగిస్తే, ఎప్పుడు బురకా వేసుకున్నారా లేదా, బురకా వేసుకున్న వాళ్ళని చంపేద్దామా, వాళ్ళని కొడదామా, లేకపోతే వాళ్ళని ఉడిదిద్దామా అనేది మీరు చూస్తున్నారు. మీరు ఈ మధ్య కాలంలో చూస్తారు, ఒక స్త్రీ బురకా వేసుకోలేదని కొట్టి చంపేశారు పోలీసులు, అంటే ఈ ఐఆర్జిసి గ్రూప్. సో ఇలాంటి ప్రపంచం ముందుకెళ్తుంటే వీళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. 1979 కంటే ముందు ఇస్ ఎ వెల్ స్టడీడ్ కంట్రీ. అంటే వాళ్ళు మొత్తం ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా వెల్ డ్రెస్అప్ పీపుల్, దే నో ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇరాన్ పీపుల్ కి లేకపోతే యుఏఈ పీపుల్ కి లేకపోతే ఎవరన్నా ప్రజలకి ఏమి అంటే వాళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. అక్కడున్న ప్రజలు మిగతా ప్రజలతో కలిసే బతకాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్ షియాయిస్ట్, ఎక్స్ట్రీమ్ లెవెల్ షియా కమ్యూనిటీ వాళ్ళు ఆర్థోడాక్స్ అంటే ముస్లిం భావజాలాన్ని చూపించే వాళ్ళు మాత్రమే వీళ్ళందరినీ ఒక అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ దృష్టిలో ఒక యూత్ని చంపితే ఏంటనేది మీరు చూసినట్టయితే ప్రపంచంలో ఒక పాలస్తీనా టెర్రరిస్ట్ ఉంటాడు, ఒక హమాస్ టెర్రరిస్ట్ ఉంటాడు, ఒక హిజ్బుల్లా టెర్రరిస్ట్ ఉంటాడు. ఒక ఇరాన్ టెర్రరిస్ట్ సామాన్యుడు ఎప్పుడు ఉండడండి. ఇరాన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నటువంటి ఐఆర్జిసి గ్రూప్ తప్పిదే గానీ ప్రజల్లో ఒక ఇరాన్ వాడు వచ్చి ఒక టెర్రరిస్ట్ అయ్యాడు అనేది ఉండదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. వీళ్ళు ఈ భావజాలాన్ని ఈ ప్రజల్లో రుద్దుతున్నారు.
అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఈ విధంగా భావజాలం చూసినట్టయితే ఏంటంటారు? అంటే ఒక ప్రపంచ పటంలో వీళ్ళు లేకుండా చేయాలనేది వాళ్ళ కోరిక ఏంటి? అవునండి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది వీళ్ళు అనేది ఏంటంటే ఇజ్రాయెల్ అనేది మిడిల్ ఈస్ట్ లో క్యాన్సర్ గడ్డ. ఉమ్, వీళ్ళు ఈ ముస్లిం కంట్రీస్ దేశాలన్నిటికీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అవుదాం అనుకుంటుంది. ఉమ్, సో ఎందుకంటే జియో పొలిటికల్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి సరిహద్దులు ఇవన్నీ కానీ వాళ్ళకి బాగా ఆయిల్ రావడం కానీ ఉమ్, ఏదైనా కానీ వాళ్ళకి బాగా అంటే సుప్రీం పవర్ గా ఎదగాలి అనేది ఒక ఉంటుంది. మేమే అతి పరిశుద్ధులం, ఉమ్, మా ద్వారానే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పరలోకం చేరొచ్చు అనే ఒక విధంగా దే ఫండెడ్ హెజ్బుల్లా, ఓకే. దే ఫండెడ్ హమాస్, ఉమ్, దే ఫండెడ్ హౌతీస్, ఎవ్రీబడి. అంటే వీళ్ళందరూ ఇరాన్. ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ ఈ ప్రపంచంలో అలజడి సృష్టించాలో ఎంతవరకు చేయాలో అంతవరకు చేయడానికి వాళ్ళు రెడీగా అన్ని చోట్ల ఫండింగ్ చేసి ఉన్నారు. ఉమ్, ఉమ్. సో అండ్ ఆ వీళ్ళ ఒక మిసైల్ భావజాలం కూడా ఏంటి అంటే ఉమ్, అందరిని ఆక్రమించాలి, ఏదో ఒక రోజు వాళ్ళని చేతిలో తీసుకోవాలి. ఉమ్, వాళ్ళే ఉండాలి అని. రైట్. అండ్ ఒకసారి మిసైల్ గురించి చెప్తారా? మీరు అంతకుముందు గాజా అప్పుడు కూడా ఈ మిసైల్స్ గురించి మీరు మాట్లాడారు అండ్ మీకు చాలా తెలుసు దాని గురించి. ఇప్పుడు ఇరాన్ చేయబోయే యుద్ధం చేస్తున్న ఈ మిసైల్ విషయంలో కూడా చాలా ఖరీదైనవి అని అంటున్నారు కదా? అవునండి, వాళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ వేస్తున్నారు. ఒక్కొక్క బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చేసి ₹1,50,00,000 ఉంటుంది. ఒక్కసారి వాడు వేస్తే ₹1,50,00,000 ఒక వేరే దేశం మీదకి పంపిస్తున్నాడు. అది డిస్ట్రాయ్ చేయడానికి ₹1,00,00,000 అవుతుంది మన ఇండియన్ డబ్బుల్లో. సో ₹2,50,00,000 ఒక మిసైల్ గనక ఒక వేరే ఖాళీ ప్లేస్ లో పడితే గనక అది ₹2,50,00,000 నష్టం. వృధా అయిపోయింది. లేదా జనావాసంలో గనక పడితే గనక చాలా మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది. మీకు కొన్ని విజువల్స్ పంపించాను నేను. ఆ పార్ట్స్ డిస్మాండిల్ అయినటువంటి పార్ట్స్ కూడా ఎలా పడుతున్నాయి, ఎంత లోతుగా గుంట పడుతుంది, ఇవన్నీ చూసారు మీరు. వీళ్ళకి వేరే పని ఏమి లేదండి. పొద్దున్న లెగటం, ఈ బాంబులు తయారు చేసుకోవడం, రెడీగా పెట్టుకోవడం. ఇప్పుడు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది మొదలు పెట్టారు. ఇది 2015లో, 2015 కంటే ముందు ఒబామా ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్యన యుఎస్ ఇరాన్ మధ్యలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఫర్ సివిలియన్స్, వాళ్ళ కరెంట్ ఉత్పత్తి కోసం వీటి మీద వాళ్ళు సైన్ చేశారు. కానీ అదే అదునుగా వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ అనేది చేసేశారు. ఆల్రెడీ నిన్న అమెరికాతో జరిగేటువంటి చర్చల్లో కూడా గత 4 వారాలు అంతకు ముందు కూడా ఈ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు దే బులి. ఎందుకంటే అమెరికాను కూడా బెదిరించారు వాళ్ళు, ఒకవేళ మేము ఆల్రెడీ మా దగ్గర 11 యురేనియం సిద్ధైనవి ఉన్నాయి, అణుబాంబులు గనక తయారు చేసే విధంగా మేము ఉన్నాము, మీరు గనక మా మీద అటాక్ చేస్తే మేము కూడా ఈ బాంబులతో అటాక్ చేస్తాం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఉంది వాళ్ళ దగ్గర, యుఎస్ దగ్గర ఇప్పుడు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే ప్రపంచాన్ని శాంతిగా ఉంచకూడదు, ప్రపంచంలో ఎవడో కూడా శాంతిగా బతకూడదు. కానీ పైకి మట్టికి వీళ్ళు ఒక దేవదూతల్లాగా, మేమే దేవుడు పంపించినటువంటి దూతల్లాగా మాత్రమే మాట్లాడతారు. మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా వాళ్ళ సొంత ప్రజల్ని చంపుకునే దేశం ఎక్కడైనా ఉందా? అసలు ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన భారతదేశంలో ఇప్పుడు ఖమేనీ చనిపోయిన తర్వాత స్వేచ్ఛగా వాళ్ళ యొక్క నిరసనలను తెలియజేస్తున్నారు, కాశ్మీర్ లో కానీ ఎక్కడైనా. కానీ మన ప్రభుత్వాలు వెళ్ళిపోయి నిరసనలు తెలియజేసే వాళ్ళు చంపిందా? చంపలేదు. కానీ ఇక్కడ ఎలా ఉంది, 32,000 మందిని గత 2 నెలలుగా అతి క్రూరంగా చంపేశారు. సో దీన్ని ఎలా చూడాలనేది మీరు ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అందుకనే ఇన్ని ముస్లిమ్స్ కంట్రీ, ఒకవేళ నీకు యుద్ధం జరిగితే నువ్వు అమెరికాతో ఇజ్రాయెల్ తో యుద్ధం చేస్తున్నావు, నీ సాటి ముస్లిం కంట్రీ అయినటువంటి ఈ కంట్రీస్ కేవలం వాళ్ళ ఎయిర్ బేసెస్ ఉన్నాయని చెప్పి వీళ్ళ మీద ఎందుకు వేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. మీరు ఖతార్ లో చూసుకుంటే బుర్జ్ ఖలీఫా మీద, మళ్ళీ ఇక్కడ దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా మీద, ఖతార్ మీద, మీరు కువైట్ మీద, నిన్న సౌదీ అరేబియా యుఎస్ కాన్సులేట్ మీద, ఈవెన్ దుబాయ్ లో యుఎస్ కాన్సులేట్ మీద ఇన్ని రకాల బ్యాలిస్టిక్ మిసైల్స్ వేస్తున్నారంటే ఒక పెద్ద ఆయన చనిపోయిన తర్వాత కూడా దాని కింద అంటే దాని యొక్క వాళ్ళ యొక్క రూట్స్ ఎంత డీప్ గా ఉన్నాయో చూడండి. అంటే ఇప్పుడు వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి? డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అనే ఒక నినాదం పెట్టుకున్నారా, లేదు ఒక చమురు మీదే పెట్టుకున్నారా? డెత్ టు అమెరికా ఎందుకు అంటే వీళ్ళు సుప్రీంగా ఎదగాలి, ఎవరు ఎదగకూడదు. నీకు ఇప్పుడు అమెరికా ఏం చేసింది,
చాలా మంది మన పొలిటికల్ అనాలిసిస్ అందరూ కూడా ఇండియాలో మనం ఇరాన్ తో ఇలా ఉన్నాము, లేకపోతే ఇజ్రాయెల్ తో అలా ఉన్నాము, ఇజ్రాయెల్ అక్కడ జెనోసైడ్ చేసింది, లేకపోతే ఇరాన్ ఇలా తప్పు, ఒక దేశంలోకి వెళ్ళి మనం వెళ్ళి బాంబులేసి ఒక దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం తీయకూడదు, ఇదంతా కూడా యుఎన్ వైలేషన్ ఎన్ని మాట్లాడుతున్నారు. మరి సొంత ప్రజలను చంపుకున్నప్పుడు అది వైలేషన్ కాదండి? అదే కదా. 32,000 మందిని చంపడం వైలేషన్ కాదా? ఈ పెద్దవాళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ ఈ 32,000 మంది ప్రాణాలు కాదా? ఓన్లీ గాజాలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రాణాలా? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా ఈ రోజు ఇరాన్ ఇలా చేసింది, ఇరాన్ మీదకి అమెరికా దాడి చేసిందండి. అమెరికా కాదు, రేపొద్దు ఇప్పుడు ఏమీ లేకుండానే వాళ్ళ చేతిలో ఉన్న వాటితోనే ఇంత బీభత్సం సృష్టిస్తుంటే ఒక అణుబాంబు ఇలాంటి కంట్రీ చేతికి వెళ్తే గనక మీరు ఊహించండి ఎలా ఉంటది అనేది. అందుకనే ఇప్పుడు ట్రంప్ అంతగా సీరియస్ అవుతున్నాడు. ఏమండి, ట్రంప్ కూడా అంత సీరియస్ అవ్వడానికి కూడా రీజన్ అదే కదా. ఆయన ఇప్పుడు మీరు ట్రంప్ విషయాన్ని మనం 4 భాగాలుగా తీసుకోవచ్చు. ఆయన ఒక వెనిజులా ఆస్పెక్ట్ ని ఒక రకంగా చూడాలి, లేకపోతే ఆయన మిడిల్ ఈస్ట్ లో చేసిన పాకిస్తాన్ ఇండియా వార్ ఆపేనన్నది అది ఒక రకమైనటువంటి విధానం. కానీ ఇది మట్టికి పర్టికులర్ గా ఈ జాబ్ ఏదైతే ఇజ్రాయెల్ యుఎస్ చేస్తుందో ఇట్స్ ఎ నెసరీ యాక్ట్ అంటారు దీన్ని. అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. మనల్ని ఎవరైనా వచ్చి రోజు నేను చంపుతాను అని అన్న తర్వాత మనం ప్రికాషన్స్ తీసుకోకుండా ఉంటామా? ఎవరైనా మనకు థ్రెటనింగ్ కాల్ చేసి ఫోన్ చేసి నిన్ను చంపుతాను, ఈ విధంగా చంపుతాను, ఇన్ని బాంబులతో చంపుతాను, ఈ విధంగా నా దగ్గర బాంబు ఉంది అన్న తర్వాత మనం ఖాళీగా చేతులు కట్టుకుని ఎవరైనా కూర్చుంటారా? లేదు. అది చెప్పాలండి ఎవరినైనా. అందుకనే వీరు ప్రియంప్టివ్ స్ట్రైక్ చేశారు ఇప్పుడు. ఎందుకు? దానికి ఎవిడెన్స్ ఉంది. అక్కడ ఎవరైతే ఉన్నారో నిన్న ఖమేనీ చనిపోయిన తర్వాత, అయతొల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన కొడుకుని ముర్తబా ఖమేనీని మళ్ళీ సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. వీళ్ళందరూ కూడా చేసేది ఏంటి? వాళ్ళకున్నటువంటి సుప్రీం లీడర్స్ కావాలి, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, ఇంకెవరి చేతుల్లోకి వెళ్ళొద్దు, వాళ్లే పరిపాలించాలి, మళ్ళీ దాడులు చేస్తూ ఉండాలి. అయితే ప్రశాంత్ గారు ఒక డౌట్, పూరిం మీరు చెప్పేదానికి మీరు మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. ఈ పూరిం అంటూ ఉంటారు కదా, ఈ పూరిం అంటే హోలీ ఇక్కడ మనకు జరుగుతుంది. అంటే ఈ పూరిం రోజుల్లోనే ఎందుకు ఈ దాడులు జరుగుతున్నా అనేది ఒక ప్రశ్న. ప్రత్యేకించి అంటే పూరిం కోసమే వెయిట్ చేసి ఇదే రోజు దాడి చేయాలని డిసైడ్ అయ్యారా ఈ రోజుల్లోనే? అంటే పూరిం అనేదండి, ఒక పూరిం పండగ అనేది దాన్ని ఏమంటే ఇప్పుడు మనకు ఒక బైబిల్లో ఒక గ్రంథం ఉంటుంది, ఎస్తేరు గ్రంథం అనేది. మీరు బైబిల్లో గనక అది చూసినట్టయితే ఎస్తేరు అనే ఒక గ్రంథంలో ఎస్తేరు ఒక రాణి, ఒక పర్షియన్ రాజు యొక్క అహరోష్ అనే రాజు యొక్క రాణి, ఆమెను పెంచుకుంటారు మొర్దెకై ఆ స్టోరీలో. అప్పుడు ఏమవుతుందంటే హామాన్ అనే ఒక వ్యక్తి, హామాను ఒక యూదు జాతికి వ్యతిరేకంగా అన్నట్టు, వాళ్ళ నాన్న యూదు జాతి వ్యతిరేకస్తుడు, అంటే వాళ్ళ యూదుల్ని శత్రువులుగా చూసే వ్యక్తి. అతని కొడుకే హామాను. ఈ హామాను ఏం చేస్తాడంటే రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొస్తాడు. ఏమని? వీళ్ళందరూ మనకు శత్రువులు, యూదులు, మనం వీళ్ళని చంపాలి అని. ఈ పూరిం అంటే పూరిం అనేది పూరిం అనే ఒక దాని పేరు పూరి. దాన్ని ఏమంటారంటే దాన్ని ఒక రోజు అంటే 12వ నెల 13వ రోజు, అంటే ఒక డేట్స్ పెట్టుకునే రోజు, అంటే ఒక తారీఖుని నిర్ణయించే డేట్ అనమాట. దాన్ని పూరిం అని, అంటే పూరు నుంచి పూరిం అనేది వచ్చింది. సో ఈ యొక్క ఇలాంటి చీటీలు వేసుకొని ఆ చీటీ పూరిం అంటే చీటీలు అనమాట. చీటీలు వేసుకొని ఆ చీటీ వచ్చిన రోజున ఆ చీటీ వేసి ఆ డేట్ కి ఫిక్స్ చేసి వీళ్ళని చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ చేసిన రోజున ఇప్పుడు ఈ రాణి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి యూదులందరినీ వాళ్ళకి ఐడెంటిటీ చేసి రాజుకి అర్థమయ్యే విధంగా చెప్పుద్ది ఎస్తేర్. అప్పుడు చెప్పినప్పుడు ఏదైతే డేట్ ఫిక్స్ చేశారో అదే డేట్ కి హామాను మొర్దెకైని ఉరిదీయకుండా హామాను ఉరిదీస్తారు. సో వాళ్ళ యొక్క కరేజియస్ అంటే పర్షియన్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఎంత జాగ్రత్తగా వాళ్ళకి ట్రస్ట్ ఇన్ గాడ్, ఆనందంగా ఏదైతే దేవుడు ప్రార్థించి వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఎస్తేర్. ప్రార్థన చేసి వీళ్ళందరినీ విడిపించి, అంటే ఎటువంటి అంటే కాంట్రబట్ డూ ఆర్ డై సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు ధైర్యంగా ఉండి బయటకు వచ్చినటువంటి సందర్భం అనమాట. సో దీన్ని ఈ డేట్స్ లో ఏంటంటే జాయ్ఫుల్, ఆనందం ఉంటది వీళ్ళకి.
మనుగడ కోసం వాళ్ళు శక్తిని అంతా కూడగట్టుకొని అవును చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఉంటది. మీరు చూస్తారు పూరిం, అక్కడ మీకు వీడియో కూడా పంపించాను. పూరిం రోజు వింత వింత డ్రెస్సులు వేసుకొని వాళ్ళు సింహ అంటే వాళ్ళు ఆనందంతో జాయ్ చేస్తారు, పాటలు సంతోషంగా పాడుకోవడం. ఉంటారు. చూసాం అదే. విజువల్స్ లో కనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఏంటంటే ఒక ఎస్తేరు ఒక యూద జాతిని విడిపించింది. ఇక్కడ ఈ రోజు మనం ఇరాన్ అంతా ఒకటి అనుకుంటే గనక ఇరాన్ ప్రజల్ని ఈ యొక్క బంధకాల నుంచి 1979 తర్వాత ఉన్నటువంటి బంధకాల నుంచి ఇజ్రాయెల్ దేశం మళ్ళీ వెళ్ళి విడిపిస్తుంది వాళ్ళని. ఉమ్, వాళ్ళ యొక్క బానిసత్వం నుంచి వాళ్ళని విడుదల కోసం వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది. సో ఇది విక్టరీ సింబల్ అన్నమాట. ఇది ఓకే ఒక గర్వకారణమైనటువంటి సింబల్, ఇది ఒక ఆనందకరమైనటువంటి సంతోషకరమైనటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళందరి కోసం వీళ్ళు వెళ్ళి ఫైట్ చేయడం జరుగుతుంది. ఇన్ దిస్ 3 reasons దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ సింబాలిక్ అనేది. సింబాలిక్ గా. ఓకే సెకండ్ రీజన్ గురించి మాట్లాడదాం ప్రశాంత్ గారు. అయితే 2023 నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అసలు ఏం జరిగిందంటారు? 2023 అక్టోబర్ 7th అనుకోకుండా ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక పండగ దినాన తెగబడి ఈ హమాస్ మూకలు తెగబడి పారాగ్లైడర్స్ వేసుకుని కిందకి దిగి వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు గన్నులు పెట్టి దొరికినట్టుగా ఇజ్రాయెల్ ఉన్నటువంటి యూదుల్ని చంపడం జరిగింది, చిన్నపిల్లల్ని చంపడం జరిగింది, తల్లుల ముందు అంటే భర్త ముందు భార్యని రేప్ చేయడం జరిగింది, చిన్న పిల్లల్ని ఓవెన్ లో పెట్టి చంపడం జరిగింది. ఇవన్నీ జరగడానికి కారణం వెనకాల బ్యాకింగ్ ఆఫ్ ద ఇరాన్ ఫండింగ్. అప్పుడు దాకా ఖాళీగా ఉన్నోళ్ళు యుఎస్ ఇచ్చినటువంటి శాంక్షన్స్ ని ఎత్తేసి వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బుల్ని ఇటు మళ్లించి ఈ 2023 అక్టోబర్ 7th వాళ్ళకి ఈ ఒక డేట్ ఫిక్స్ చేసి వీళ్ళందరినీ మ్యాసకేర్ చేయడం జరిగిందండి. అసలు ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అంటే ఆ రోజున అన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి నిల్వలు, ఆయిల్ బిల్స్ అన్ని కూడా ఎప్పుడైతే యుఎస్ శాంక్షన్స్ విధించిందో ఒక రిపోర్టర్ ని విడిపించుకోవటానికి వాటన్నిటిని కొన్ని $1 బిలియన్ ని వాళ్ళకి ఆ రోజు శాంక్షన్స్ నుంచి ఎత్తేసి మనీ రిలీజ్ చేయడం జరిగింది. సో వాళ్ళ డబ్బుని వాడు ఈ విధంగా ఇంత డబ్బు చూడండి మీరు, ఈ డబ్బుని గనక అక్కడున్న ప్రజల ఎడ్యుకేషన్ కోసం, ఆరోగ్యం కోసం, లేకపోతే డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తే ఈ పార్టీకి ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లాగా ఇంకా చాలా పెద్దగా అయ్యే అవకాశం ఉండేది. కానీ వాళ్ళ ప్రజల గురించి ఆలోచించరు, వాళ్ళ బాగోగులు ఏంటి ఆలోచించరు, మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళని చంపేయాలి. ఏం లేదండి అక్కడ. ఓన్లీ ప్రజల గురించి ఆలోచించదు, వీళ్ళ గురించి ఆలోచించుకోవటం, వీళ్ళు ఎలా అధికారంలో ఉండాలని ఆలోచించుకోవటం, ఎలా వాళ్ళని ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక మనిషి ఎలా దాన్ని ఇస్లామిక్ భావజాలాన్ని మామూలు ఇస్లామిక్ చదివే అంటే ఖురాన్ చదివే ఒక సాధారణ వ్యక్తికి వీళ్ళు చెప్పే పాఠాలు చదివే ఇంకొక వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటది. మనకి మన భారతదేశంలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ప్రపంచ దేశాల్లో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు, చాలా మంది తోడ్పడతారు. మీరు చూసినట్టు వాళ్ళు దుబాయ్ హబ్ గా ఉందంటే ఎన్ని దేశాలకు అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయింది. ఇప్పుడు వీళ్ళు కూడా ముస్లిమ్సే, కానీ డిఫరెన్స్ చూడండి, అక్కడ ఎప్పుడు ఇలాంటిది లేదు. కానీ అలాంటి ప్రజల మీద కూడా ఈ రోజు వీళ్ళు బాంబులేస్తున్నారు. అది డిఫరెన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్. ఇక్కడ ముస్లిం అనే మాట కాదండి, ఇక్కడ ముస్లిం లేకపోతే రిలీజియన్ అనే మాట కాదు, మనుషుల యొక్క క్రూరత్వం, వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి చాలా కరుడు కట్టినటువంటి టెర్రరిజం అనమాట అది. అంటే మనుషుల్ని భయభ్రాంతులను చేయాలి, మా మాట వినకపోతే చంపేస్తాం అనే ఒక విధానం అనమాట. పాపం నిజంగా ఎంత కష్టపడుతున్నారో ప్రజలు వీళ్ళ పరిపాలన చూసి. చాలా సఫికేషన్ అయిపోయారండి. మీరు చూస్తే అయతుల్లా ఖమేనీ చనిపోయిన వెంటనే సంబరాలు చేసుకున్నారు. మీరు రోడ్ల మీదకి వచ్చి బీబీ జూన్ అని చెప్పి మన బెంజమిన్ నెతన్యాహు బీబీ అంటారు, ఆయన పేరు చాంటింగ్ చేస్తున్నారు అనమాట. యు ఆర్ ద మై సేవియర్, వి లవ్ ఇజ్రాయెల్ అని ప్లే కార్డ్స్ పట్టుకుని నిలబడుతున్నారు అక్కడ. ప్రశాంత్ గారు, మరేంటి నెతన్యాహుని కూడా చంపేస్తారు అన్న ఒక న్యూస్ వస్తుంది, అది కేవలం ఒక రూమరే అంటారా? మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అండి. చాలా మంది మన ఇండియాలో ఉన్నటువంటి ఛానల్స్ కూడా నెతన్యాహు బాంబేసి చంపేశారు, ఆల్రెడీ నెతన్యాహు చచ్చిపోయాడు, ఇలాంటి పిచ్చి టైటిల్స్ పెట్టి నెతన్యాహు కథం ఇలాంటి మాటలన్నీ పెట్టి చాలా మందికి తప్పుడు దోవ పట్టించారు. నెతన్యాహు అనే వ్యక్తి ఒక స్మాల్ ఆర్డినరీ వ్యక్తి కాదండి. నెతన్యాహు చుట్టూ ఉన్నటువంటి జనాలను చేరుకోవడం కూడా ఇరాన్ ఇంకో 10 జనంలో ఎత్తినా కానీ కుదరదు. ఎందుకు అంటే హీఈస్ అ
ద సేవియర్, ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున వరల్డ్ సేవియర్ నెతన్యాహు ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు అంటే ఇలాంటి పిచ్చోడి చేతిలో రాయిని అన్ని తీసేయడానికి వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ రోజున ప్రజలందరూ నెతన్యాహుకి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ లో వేసినటువంటి, ఇరాన్ అక్కడి నుంచి వేస్తున్న బ్యాలిస్టిక్ మిసైల్స్ ఎక్కడ పడుతున్నాయో, ఎక్కడన్నా 1-2 పడిన చోట నెతన్యాహు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు ఆయన. సో ఇవన్నీ కూడా తెలియని న్యూస్, ఎక్కడెక్కడ ఎవరెవరో చెప్పిన ఇవన్నీ టాక్టికల్ వార్ అంటారు అనమాట. అంటే వాడు ఏమి చేయలేనప్పుడు ఒక ప్రాపగండా గ్లోబల్స్ ప్రచారం చేస్తా ఉంటాడు. ఈ నెతన్యాహు చచ్చిపోయాడు, ఇంకా ఈ రోజు ఇంకెవరు లేరు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ప్లాన్ చేసింది నెతన్యాహు చంపడానికి అని కూడా ఒక రూమర్ వచ్చింది కదా. అంటే ప్లాన్ చేస్తారండి, ప్లాన్ చేయకుండా ఎలా ఉంటారో వాళ్ళు. ఎన్ని ప్లాన్లు చేసినా కానీ ఆ ప్లాన్ ఎప్పటికీ నిలబడదు, అది ప్లాన్ లోనే ఉంటది అది. రైట్. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఈ జరుగుతున్న దాడుల్ని బట్టి చూస్తుంటే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి ఒక సంకేతం అంటున్నారు. అంటే 3వ ప్రపంచ యుద్ధం అంటే ఏంటండి వాళ్ళకి, అంటే వాళ్ళ భాషలో ఏంటండి అంటే ఎవరైనా సరే ఒక ప్రపంచాన్ని నాశనం చేయటానికంటే 2 భాగాలుగా, అంటే ఒక ప్రపంచం 2 భాగాలుగా విడిపోతే అది ఒక వరల్డ్ వార్ అవుతుంది. అంటే కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు ఉంటే అది వరల్డ్ వార్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, అందరూ ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు ప్రపంచ దేశాలు చూస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారండి, ఒక రష్యానో చైనానో ఓన్లీ మేము ఖండించాను అన్నది. మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు అట్లాగే. ఎందుకు, వీళ్ళు చేసేది రైట్ కాజ్ అని. ఇవాళ ముస్లిం దేశాలే మాట్లాడట్లేదు. సో దీన్ని వరల్డ్ వార్ కి ఎలా మనం ట్రీట్ చేస్తామండి ఇది? మనం ఒక వ్యక్తి ఎక్స్ట్రీమ్ లెవెల్, ఒక పిచ్చోడు వాడి చేతిలో రాయి పెట్టుకొని ఇష్టం వచ్చిన కొడతానంటే ఆ రాయిని తీసేసి వాడిని అక్కడి నుంచి పంపిస్తున్నారు, మెంటల్ హాస్పిటల్ కి పంపించేయాలి. సో వాళ్ళ రిజిమ్ ని దించేయాలి అంతే. అంతేగాని దీన్ని 3వ ప్రపంచ యుద్ధం లేకపోతే 5వ ప్రపంచ యుద్ధం అనేది మనం చెప్పకూడదు నా దృష్టిలో. ఇతర దేశాల్లో కూడా ఒక ముఖ్యమైన అంటే ఇంపార్టెంట్ ఉన్న ఫెస్టివల్స్ అనేది కూడా ఈ దాడులు అప్పుడే చేస్తారు అని అంటుంటారు కదా. ఎందుకని అంటే ప్రత్యేకించి ఆ రోజుల్లోనే ఎందుకు ఎంచుకుంటారు? రీజన్ ఏంటి? అంటే చాలా ఈజీగా చేయొచ్చు అనుకుంటారా, లేకపోతే ప్రజలందరూ ఒక దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని ఈజీగా చంపేయొచ్చు అనుకుంటారా? అంటే ఇప్పుడు మీరు రంజాన్ నెల తీసుకుందాం అనుకోండి, ఇప్పుడు సాయంత్రం పూట వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు, పలానా చోట దొరుకుతారు, ఎంతమంది ఇలా దొరుకుతారు అనేది ఒక ఆలోచన ఉంటుంది. అదొక టాక్టికల్ వార్ దీంట్లో తప్పితే గానీ దాన్ని ఒక టాక్టిక్స్ అంటారు, దాన్ని వార్ టాక్టిక్స్ అంటారు. సో అది పక్కన పెడితే అసలు ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది ఒక మెరికల్ కంట్రీ. ఇజ్రాయెల్ ఏ పని చేసినా కూడా వాళ్ళ కోసం కాకుండా ప్రపంచ కళ్యాణం కోసమే చేస్తుంది. వాళ్ళే రక్షించుకోవాలి. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇజ్రాయెల్, మొత్తం ప్రపంచం మొత్తం యువత జాతి ఉన్నదే 1,50,00,000 మంది సుమారుగా. సో వీళ్ళు ప్రపంచానికి అందించినటువంటి నోబెల్ ప్రైజ్లు ఎన్ని ఉన్నాయి, ప్రపంచానికి ఉపయోగపడే ఎన్ని వస్తువులు వీళ్ళు తయారు చేస్తారు. మనం వాడే స్కాన్ డిస్క్ దగ్గర నుంచి, రక్షణ రంగంలో వాడే ప్రతి ఒక్క డిఫెన్స్ దీని దగ్గర నుంచి, అగ్రికల్చర్ డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి మనం వాడుకున్నాయి మన దేశంలో. మరి ఇన్ని రకాలుగా మళ్ళీ హార్ట్ కు సంబంధించిన సర్జరీస్, ఇప్పుడు మీరు వాడుతున్న ఫేస్బుక్ గానీ, వీళ్ళందరూ కూడా యూదులే. సో వీళ్ళందరూ ప్రపంచ దేశాలకు ఎన్నోసార్లు నలగొట్టబడి చెదరగొట్టబడి, హిట్లర్ చేతిలో 60 లక్షల మంది యూదులు చచ్చిపోయి అయినా కూడా ప్రపంచానికి మంచి చేయాలని మీరు ఇజ్రాయెల్ దేశం వస్తే కొండల గుట్టల మీద చెట్లు మొక్కలు ఇవన్నీ పంటలు పండిస్తారండి. సో టెక్నాలజీ పరంగా వీళ్ళు ముందుకెళ్దామని చూస్తున్నారు. పలు దేశాలకి అడ్వాన్స్ టెక్నాలజీ అందిస్తున్నారు. ఈ విధంగా ఉంది వీళ్ళ దృక్పథం. ఈ విధంగా ఉంటే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఈ ఉన్నోండి బాగా ఉండకూడదు, నాతో పాటు నేను మునిగినా పర్లేదు, నాతో పాటు నువ్వు కూడా మునగాలి. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, థ్యాంక్స్ టు అని చెప్తున్నారు అని అంటే, వీళ్ళకి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద అమెరికా మీద కోపం అనేది కేవలం ఇరాన్ లో ఉన్న నేతలకు మాత్రమే, కానీ ఎక్కడ ప్రజలకు కాదు. ప్రజలకు ఎక్కడా లేదండి. ప్రజలు ఇన్ఫాక్ట్ దే సెండ్ టు ద మెసేజెస్ టు ద డొనాల్డ్ ట్రంప్. గుడ్ మెసేజ్. ప్లీజ్ కమ్ అండ్ సేవ్ us. They send lot of message to Trump, please, and Trump says that help is on the way. సో మీరు ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్నారు, అసలు ఇరాన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి? గత కొన్ని రోజులుగా ఈ దాడులు, హతమవడాలు ఇవన్నీ చూస్తున్నాము. మీరు చెప్పినట్టు కమేలి హత్య తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని, బట్ మళ్ళీ ఆయన కుమారుడే సుప్రీం లీడర్ అయ్యారు అని అంటే ప్రజలు మళ్ళీ కొంత నిరాశకు గురి అయ్యుండొచ్చు కదా.
కొంత ఏంటి ఇంకా మళ్ళీ సేమ్ అదే దాంట్లో వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇక్కడ వీళ్ళు మత ఛాందస్వాదులు ఏదైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ వాళ్ళు అనుకుంటున్నాం ఐఆర్జీసీ గ్రూప్, వీళ్ళు ఒక సుప్రీం లీడర్ ఎన్నుకోవడం అనేది వాళ్ళ యొక్క పద్ధతి. అంటే ఒక నేత చనిపోయిన తర్వాత ఇంకో నేతను ఎన్నుకోవడం అనేది అది చాలా సర్వసాధారణం. వాళ్ళ సుప్రీం లీడర్ వాళ్ళల్లో వాళ్ళ కొడుకుని ఎన్నుకోవడం అనేది పెద్ద విచిత్రం అయితే కాదు. సో అతను ఏంటంటే అతని భావజాలం ఇమీడియట్ గా ఉంటది కాబట్టి అతన్ని ఏదైనా అనేది అసలు ఇక్కడ కొడుకులు లేకపోతే కూతుళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క వారసత్వం కాదు, వీళ్ళ యొక్క ఐడియాలజీ ఏంటంటే ఆ సుప్రీమసీ అనే దాన్ని పోగొట్టుకోకుండా ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇస్లామిక్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఇస్లామిక్ ఒక భావజాలం ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటారు వీళ్ళు. అంటే ఏది జరగాలన్నా కూడా ఇమీడియట్ గా ఒక విధ్వంసం చేయాలంటే స్పాట్ లో డిసిషన్ తీసుకునే వ్యక్తులను ఎన్నుకుంటారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ అతని కుమారుడు వచ్చాడంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఈ ఓటింగ్ జరిగేటప్పుడు 88 మంది ఒక భవనంలో ఉంటే దాని మీద కూడా ఇజ్రాయెల్ స్ట్రైక్ చేసింది, చాలా మంది చనిపోయారు. సో ఇజ్రాయెల్ నెవర్ హ్యాపెండ్ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్. అంటే ఈ విషయాలని జరిగించడానికి ఇజ్రాయెల్ గాని యుఎస్ గాని ఇప్పుడు చాలా చక్కగా వాళ్ళు క్లియర్ విజన్ తో దే ఆర్ గోయింగ్ టుగెదర్. ఓకే, సో ఇప్పుడు ఏంటి మరి ప్రజలు కోరుకునేది ఏంటి? సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వచ్చిన తర్వాత ఇంకా యుద్ధం అనేది పీక్ లెవెల్కి వెళ్ళిందా, ఏమైనా కాస్త తగ్గాయంటారా? తగ్గడం ఏమి ఉండదండి. ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే నేను చెడిపోయినా పర్లేదు పక్కనోడు కూడా చెడిపోవాలి, ఎక్కడ సైలెంట్ గా ఉండరు వాళ్ళు. తిన్నగా లేదు అసలు. ఇప్పుడు ఎక్కడండి మనం బాంబులు వేస్తే ఇజ్రాయెల్ గాని యుఎస్ గాని బాంబులు వేస్తే వాళ్ళ యొక్క స్థావరాల మీద వేస్తున్నారు. ఎక్కడైనా 1-2 చోట్ల తప్పి ఏదైనా పక్కన సివిలియన్స్ మీద పడితే అది కొలటరల్ డ్యామేజ్ గానీ ఇంటెన్షనల్ అంటే అటాక్ కాదు అది. కానీ వాళ్ళు ఇజ్రాయెల్ మీదకి పంపించేది, దుబాయ్ మీద పంపించేది. బుర్జ్ ఖలీఫా ఏం చేసిందండి? ఐకాన్ బిల్డింగ్. జుమైరా పార్క్ అక్కడ బీచ్ ఏం చేసిందండి? ఆ హోటల్స్ ఏం చేసినాయండి? ఎక్కడ పడితే అక్కడ నావల్ బేసిస్ మీద ఎట్లా పడితే అట్లాగా సివిలియన్స్ మీద ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టుగా బాలిస్టిక్ మిసైల్స్ వేస్తుంటే వాళ్ళు ఏమనాలి చెప్పండి? అసలు అంతకుముందు రెండు దేశాలు కూడా అంత స్నేహపూర్వకంగా ఉంటే టెర్రరిస్ట్ కంట్రీ లాగా అసలు ఇరాన్ ఎలా ముద్రపడింది? అక్కడి నుంచే మొదలైందంటారు? ఇరాన్ లో ఉన్న ప్రజలు టెర్రరిస్టులు కాదండి, మళ్ళీ సబ్జెక్ట్ కరెక్షన్. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళు చాలా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. దాని తర్వాత ఓన్లీ రిజిమ్ పీపుల్ ఎవరైతే కొద్ది మంది ఉన్నారో ఈ కొద్ది మంది చాలా మందిని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని లాగేసుకొని ఆడపిల్లలు అక్కడ కారు తోలకూడదు, బురకాలు వేసుకోవాలి, బురకాలు తీస్తే చంపేస్తారు. సో ఇలాంటి అంటే రెస్ట్రిక్షన్స్ మనం 2026 లో ఉన్నాం ఇప్పుడు. ఈ టైంలో కూడా వాళ్ళు చేసేది ఏంటండి? వాళ్ళు 100% వాళ్ళ యొక్క ప్రిమెంట్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే మేము ఈ ప్రపంచం ఎటుపోయినా సరే మేము చెప్పినట్టుగా ఈ ప్రజలు నడవాలి, ఈ ప్రపంచం మేము చెప్పినట్టుగా ఉండాలి అనే ఉద్దేశంలో ఉన్నారు. నిజంగా ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న వార్త ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు అది చూసుకునే వాళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నారా? ఈ వాదనలో నిజం ఎంత ఉందనుకోవాలి? ఎందుకంటే ఖచ్చితంగా ఉందండి. యురేనియం అనేది వాళ్ళు ఎన్రిచ్మెంట్ చేశారు. దే టోల్డ్ టు యుఎస్. వాళ్ళు నెగోషియేషన్ చేసేప్పుడు టేబుల్ మీద దే టోల్డ్ టు దెమ్ ఏమని, మీరు గనక ఎక్స్ట్రీమ్ లెవెల్లో మా మీద దాడి చేస్తే మేము ఖచ్చితంగా అణుబాంబులు వేస్తాం, మా దగ్గర రెడీగా ఉన్నాయి అనేది చెప్పారు. వాళ్ళు టెస్ట్ చేశారా లేదా? ఇప్పుడు ఉన్న 2-3 నిన్న జరిగినటువంటి సంఘటనలో ఇరాన్ లో భూకంపం వచ్చింది, 4.3 రెక్టర్ స్కేల్ మీద రికార్డ్ అయింది. సో సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ దే టెస్టెడ్ ద న్యూక్లియర్ వెపన్. ఓ మై గాడ్. సరే, ఇవన్నీ వింటుంటే అసలు ఇంకా ఏం జరుగుతుందో ఇంకా ఏమవుతుందో అని చాలా భయపడుతుంటారు అక్కడ ప్రజలు, కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడున్నా కూడా. అయితే అసలు ఇరాన్ సంక్షోభం విషయంలో ఇండియా స్టాండ్ ఏంటంటారు? ఇండియా అయితే ఒకటేనండి. ఇండియా ఏ రోజున కూడా యుద్ధాలు కోరుకోదు. మనం పీస్ఫుల్ కంట్రీ, లవింగ్ కంట్రీ. మన కంట్రీ లాగే ప్రపంచంలో ఏ కంట్రీ ఉండదు. ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ మై పర్సనల్ ఒపీనియన్, మన కంట్రీ లాగా మన దేశంలో ఉన్న స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కు ఏదైనా సరే నాది అని పోరాడగలే తత్వం ఏది కూడా మన కంట్రీ లాగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉండవు నేను చూసినంత వరకు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇండియాకి ఎప్పుడు కూడా యుద్ధాలు
ఎంకరేజ్ చేయడం కానీ, యుద్ధాలని ప్రోత్సహించడం కానీ, యుద్ధం చేయమని చెప్పడం కానీ ఉండదు. కానీ కాన్ఫ్లిక్ట్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే యుఏఈలో కానీ, ఖతార్ లో కానీ, లేకపోతే బహ్రెయిన్ లో కానీ మన ఇండియన్స్ చాలా మంది ఎక్కువ ఉన్నారు కంపేర్ టు ఇరాన్. సో మన ఇండియన్స్ కాపాడుకోవడానికైనా మన ఇండియా ఇటువైపు మాట్లాడాల్సి ఉంటది ఒక కోణంలో. సో మనం ఆయిల్స్ కొనుక్కుంటాం, లేకపోతే ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం, మనం ఈ సౌదీ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం, బహ్రెయిన్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం, ఇలా కొన్ని ముస్లిం కంట్రీస్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం, అట్ ది సేమ్ టైం రష్యా దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం. మనకు వచ్చే ఆయిల్ లో ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరిగిపోతుంది. ఇన్ఫాక్ట్ టుడే యుఎస్ గవర్నమెంట్ టోల్డ్ టు హెర్మోజ్, అది ఎక్కడైతే నౌకలు వెళ్ళే ఒక ఇది ఉంటుందో దాన్ని దారిని మూసేసిందో, దీన్ని ఆ ఒక దగ్గర వీళ్ళు బ్యాకింగ్, యుఎస్ బ్యాకింగ్ ఇచ్చి షిప్స్ ని మేము తరలిస్తాం, దానికి ఒక ఇన్సూరెన్స్ చేసి మరీ మేము పంపిస్తాం అని చెప్పి యుఎస్ చెప్పింది ఈ రోజు. అయితే జలసంధిని మూసేస్తే అసలు మీరు ఇటువైపు వస్తే మాత్రం బాగోదు, మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ కూడా మాట్లాడింది. ఏంటి మరి ఆ జలసంధిని మూసేస్తే నిజంగా ఇతర దేశాలపైన చమురు విషయంలో కానీ ఇంకా వేరే విషయంలో కానీ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్ గా అయితే మామూలుగా అయితే ఉండాలి. బట్ అమెరికా సేస్ దట్ వీఆర్ గివింగ్ ద అష్యూరెన్స్ అవర్ నేవల్ సపోర్ట్, అంటే వాళ్ళు ఒక ఎస్కార్ట్ ఇచ్చి ఆ షిప్స్ అన్నిటిని ఆ స్ట్రైట్ ఆఫ్ హెర్మోజ్ లోంచి ముందుకు పంపించే ఒక విధానాన్ని వాళ్ళు కనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళు దానికి కూడా ఇన్సూరెన్స్ కూడా చేయించారు. ఆ షిప్స్ కి ఏమైనా అయితే ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. ప్రశాంత్ గారు, ఒక్కసారి అయతుల్లా ఖమేనీ గురించి మాట్లాడదాం. ఆయన మృతి గురించి అంటే నేను కొన్ని న్యూస్లో చూసింది ఏంటంటే ఆయన అసలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసి చంపారని అంటున్నారు. ఆ విషయం తెలిసి ఖమేనీ సెక్యూరిటీని కూడా చాలా భద్రతను ఇంకా కట్టుదిట్టం చేశారని అంటున్నారు. సో ఒక ప్లాన్ ప్రకారమే ఈ మర్డర్ అంతా కూడా జరిగింది అనేది ఒక వాదన. ప్లాన్ లేకుండా ఏది జరగదండి. ఒకటైతే కనుక అయితే అయతుల్లా ఖమేనీ అనే అతను ఇప్పుడు అతను 86 సంవత్సరాలు. అతను ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా సెంటిమెంట్ కార్డ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ గా కూడా ఏ క్షణంలోనే చచ్చిపోవచ్చు. ఆయన మామూలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అల్జీమర్స్ ఉన్నాయి, అతనికి ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. కానీ ఇలాంటి స్ట్రైక్స్ లో చచ్చిపోతే గనక చాలా ఆయన పెద్ద గొప్ప దేవుడు అయిపోతాడు వీళ్ళందరూ ముస్లిం కమ్యూనిటీలో. తర్వాత ఏదైనా సరే అతను బొమ్మ పెట్టుకొని రేపొద్దున ఇతనే దేవుడు అని చెప్పి మనం ఇప్పుడు ఇండియాలో చూస్తుంటే మీరు ఖమేనీ కోసమే వీళ్ళందరూ ప్రాణాలు ఇచ్చేటట్టుగా ఉండవు. ఇప్పుడు మనం ఒక టీవీలో చూసినట్టయితే ఒక పాప చెప్తుంది, నన్ను అక్కడ పంపించండి, నేను నెతన్యాహుని చంపేస్తాను, డొనాల్డ్ ట్రంప్ ని చంపేస్తాను, నన్ను ఇరాన్ పంపించండి అంటుంది. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ లిబర్టీ వీ హ్యావ్ ఇన్ ఇండియా. సో అయినా కూడా మనం ఏమి వాళ్ళని అనట్లేదు. సో ఈ యొక్క ప్రణాళికలో ఇప్పుడు ఎట్లా జరిగింది ఇతని హత్య ఏంటి అనేది అంటే పక్కాగా ఇజ్రాయెల్ దేశం అతను ఎక్కడ ఉన్నాడని చూసి ఫస్ట్ 30 seconds లోనే బాంబింగ్ లో చనిపోయాడు. టార్గెట్ చేసి కొట్టారు. సో వాళ్ళు కూడా చాలా మంది సెక్యూరిటీ ఖమేనీ సెక్యూరిటీస్ కూడా చెప్పారు ఏమని, మీరు ఇక్కడ ఉండొద్దు, ఒకవేళ ఇజ్రాయెల్ యుఎస్ స్ట్రైక్ చేస్తే మనకి ఇబ్బంది అంటే కూడా అతని అన్నమాట ఇదే చివరి మాటలు. ఏమని, నేను చనిపోయినా పర్లేదు కానీ ఇది ఈ విధంగానే జరగాలి, నేను వెనక్కి వెళ్ళను అన్నాడు. సో హీ నోస్ దట్ దే విల్ అటాక్ హిమ్ అండ్ హీ విల్ డై. సో అయినా కూడా ఈ విధంగా జరిగింది. ఓకే, మరి ఇన్ని రోజుల నుంచి యుద్ధం చూస్తుంటే ఈ యుద్ధం ఇంకా ఇన్ని రోజులలాగే కొనసాగుతుంది, ఎటు దారి తీయొచ్చు అనుకోవాలి? అఫీషియల్ గానే డొనాల్డ్ ట్రంప్ గారు ఇంకా 4 weeks ఉంది, లేటర్ ఆన్ దట్ అది కూడా నాట్ ఎనఫ్, ఇంకా కావాలంటే మళ్ళీ మేము చూస్తాం. ఏది ఏమైనా కూడా అల్టిమేట్ గోల్ ఏంటంటే రెజ్యూమ్ దిగిపోవాలి, అక్కడ ఉన్నటువంటి మత ఛాందస్సం ఉన్నటువంటి ఐఆర్జీసీ గ్రూప్ అనేది దిగిపోవాలి, కొత్త ప్రభుత్వం రావాలి, ప్రజలు స్వేచ్ఛగా ఉండాలి అనేది అమెరికా ఇజ్రాయెల్ యొక్క కోరిక. అండ్ ట్రంప్ యుఎస్ నుండి కూడా ఒక వార్నింగ్ ఏంటంటే మేము జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే, ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొడితే గనక మేము ఇంకా ఆ యుద్ధం ఏంటనేది నెక్స్ట్ లెవెల్లో మేము చూపిస్తామని కూడా అన్నారు కదా. సో ఆ నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంకా దిగలేదు. రియల్ గా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ తో దాడి చేస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 day టోటల్ ఇరాన్ ని ఫినిష్ చేయడానికి.
సో కానీ వాళ్ళు అలా చేయట్లేదు. లైక్ సర్జికల్ స్ట్రైక్స్ లాగా ఎక్కడైతే ఐఆర్జీసీ భవనాలు ఉన్నాయో, ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కటి గుర్తించి మరి ఎక్కడైతే రాకెట్ లాంచర్స్ ఉన్నాయో ఆ చోట ఆ స్థావరాల మీద మాత్రమే దాడి చేస్తున్నారు. దాని పక్కన జరిగిన ఏదన్నా, ఇప్పుడు మీరు సింపుల్ గా చూసుకున్నట్టయితే మొన్న ఒక మసీదు ఒక స్కూల్ మీద పడింది బాంబు. వాళ్ళు తెలిసినప్పుడు ఐఆర్జీసీ లాంటి ఒక సంస్థ హౌ దే కెన్ ఫౌండ్ దేర్ ఆఫీస్ బిట్వీన్ ద స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ అండి. ఆ మధ్యలో వాళ్ళ ఆఫీస్ పెట్టడం దానికి కారణం అదే వాళ్ళ యొక్క టాక్టిక్స్ ఏంటి? ఏదైనా బాంబు బడి ఇలాంటివి జరిగితే రేపొద్దున స్కూల్ మీద వేశారు, బడి మీద వేశారు, లేకపోతే హాస్పిటల్ మీద వేశారు అని చెప్పడానికేగా. సో దే ఆల్రెడీ ప్రిపేర్డ్ దెమ్సెల్ఫ్. ద డిఫెన్స్ ఈస్ ఆల్రెడీ దేర్. వాళ్ళకి ఒక డిఫెన్స్ ఉండటానికి మనుషుల్ని, మీరు గాజా వార్ లో అయినా ఏ వార్ లో చూసుకున్నా వీళ్ళు నార్మల్ ఆర్డినరీ పీపుల్ ని అడ్డం పెట్టుకొని మొత్తం ఏం చేయాలో కథంతా నడుపుతున్నారు. ప్రశాంత్ గారు, ఇప్పటికీ ఒక దాదాపు 80 లక్షల మంది మన ఇండియన్స్ అక్కడ సౌదీలో కానీ, దుబాయ్లో కానీ, కువైట్లో కానీ, ఖతర్లో కానీ, ఇరాన్, ఇజ్రాయెల్లో కానీ చాలా మంది ఇలా ఉన్నారని అంటున్నారు. అండ్ మొన్న వాళ్ళు రావడానికి ప్రయత్నించినప్పటికీ కూడా చాలా విమానాలు కూడా ఆగిపోవడము, అంతరాయం కలగడము, మూసేయడం జరిగింది. దాదాపు మొన్న కొంతమందిని అయితే 300 మందిని అనుకుంటా, నేను కాక మొన్న కొంతమందిని తీసుకొచ్చారు అండ్ ఇంకొంతమంది అక్కడ ఉన్నారని అంటున్నారు. ఏంటి మరి ఈ నేపథ్యంలో, ఈ యుద్ధ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారు అక్కడ ప్రభుత్వాలు? ఖచ్చితంగా దే ఆర్ టేకింగ్ కేర్ వెరీ వెల్ అండి. ప్రతి ఒక్కరిని కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉంచారు. సో మన గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మన ఫ్లైట్స్ ని పంపించడం జరుగుతుంది. ఎవరి పేరు నమోదు చేసుకోమంటున్నారు. ఇంటికి వచ్చేసే వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఉండగలిగిన వాళ్ళు ఉంటున్నారు. దేర్ ఈస్ నో ఇష్యూ అబౌట్ దట్. ఈ ఉద్రిక్తతలు అనేది అసలు పరిమితం లేకుండా ఎందుకు ఇంత ఇదిగా జరుగుతున్నాయి అంటారు? ఇంకా దీనికి ఇంకా ప్రధాన కారణాలు ఏమంటారు? అంటే ఏంటంటే మేము మారం. ఇప్పుడు అమెరికా ఇచ్చిందండి ఒక అవకాశం ఇచ్చింది, మీరు ఇలా ఉండకూడదు, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళని చంపద్దు అంది. ఇఫ్ దే లిసన్ టు దెమ్ అండ్ టుడే దేర్ ఇస్ నో వార్. మాట్లాడితే అమెరికా ఒక దీనికి సంబంధించి అమెరికా ఏమో ఒక అంటే సైతాన్ అంట, వాళ్ళ దృష్టిలో అమెరికా సైతాన్, ఇజ్రాయెల్ సైతాన్ ప్రపంచానికి వాళ్ళ దృష్టిలో. క్యాన్సర్ గెడ్డలు, వీళ్ళేమో క్యాన్సర్ గెడ్డలు. ఇలాంటి మాటలు రోజు మాట్లాడి ఇలాగ వాళ్ళని రెచ్చగొట్టి ఎట్లా అండి? అంటే వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం మాత్రమే ఉద్రిక్తత గాని ప్రజలు ఎక్కడైనా కోరుకున్నారా దీంట్లో? అమెరికా ప్రజలు వెళ్ళి ఇరాన్ మీద యుద్ధం చేయమన్నారా? లేకపోతే ఇరాన్ ప్రజలు వెళ్ళి అమెరికా మీద యుద్ధం చేయమన్నారా? ప్రజలు ఎక్కడా కోరుకోవట్లా యుద్ధాలు చేయమని. ఒక నాయకత్వం ఎవడైతే రెచ్చగొడుతున్నాడో, ఎవడైతే ఛాందసవాదం ఉందో వాడి మైండ్ లో ఉన్నటువంటి క్రూరత్వంతో వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని బ్యాలిస్టిక్ మిసైల్ తయారు చేసి ఎవరి మీద ప్రయోగిద్దామనండి? మీకు ఒకానొక సందర్భంలో పాత అధ్యక్షుడు ఉన్నప్పుడు 480 కిలోమీటర్ల పొడవు, 110 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి మిసైల్ తయారు చేయడానికి సైంటిస్టులు కొనుక్కుంటే, అంటే వన్ సింగిల్ షాట్ లో ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచ పట్టణంలో లేకుండా చేస్తామని వాళ్ళు ప్రామిస్ చేశారు. సో అలాంటి టైంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్త సైంటిస్టులు వాళ్ళ పడుకున్న బెడ్ మీదే వాళ్ళే చనిపోయి ఉన్నారు, పిల్లలేసి ఇప్పటికి. అది ఇజ్రాయెల్ చేసిందని తర్వాత 3 రోజుల తర్వాత కానీ గొగ్గోలు పెట్టారు. సో ఇజ్రాయెల్ అనేది వాళ్ళ దాకా వస్తుంది అనుకుంటే కనుక ఎంత దూరం అయినా వెళ్ళి ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ లో అయినా సరే అది వాళ్ళున్నా వాళ్ళ స్నేహితులున్నా వాళ్ళని బయటకు తీసుకొస్తారు. దిస్ ఇస్ లైక్ ప్రూవెన్ ఫ్రమ్ ద బైబుల్. అంటే ఇప్పుడు ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఒక పెద్ద శక్తిగా నిలబడాలని ప్రయత్నిస్తోంది. బట్ అది సఫలమవుతుందా, విఫలమవుతుందా? అంటే ఇప్పుడు దాకా మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే మీరు చూస్తున్నారు, వాళ్ళకి ఇంకా నాకు తెలిసి నాకున్న పర్సనల్ ఒపీనియన్ లో ఇంకో 10-15 రోజుల కంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి యుక్తులు ఎంత కూడగట్టినా కూడా ఇట్లా ప్రతి నిమిషం చంపేసుకుంటూ వాళ్ళ హైయర్ అఫీషియల్ అందరినీ తీసుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క ప్రాబల్యం అనేది కొద్దిగా తగ్గుతుంది, కానీ వాళ్ళు పూర్తిగా తగ్గదు. కానీ ఇరాన్ ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుంది ప్రశాంత్ గారు, మీరు అసలు ఎంత తీసుకొచ్చినా కూడా మీకంటే ఎక్కువే మా దగ్గర ఉన్నాయి, మేము దాంతో పోరాటం చేస్తాము, మిమ్మల్ని అంతం చేస్తాము అని చాలా కాన్ఫిడెంట్ గా వెరీ స్టార్టింగ్ మాట్లాడింది ఆ విషయం గురించి.
అదేనండి చెప్తుంది నేను. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండింగ్ హౌతీస్ గాని, హెజ్బుల్లా గాని, హమాస్ గాని, ఎలైస్ ప్రాక్సీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒక చిన్న అంటే క్యాన్సర్ కణాల లాగా అక్కడక్కడ నాటేశారు వీళ్ళందరినీ. ఎక్కడికి వెళ్ళినా కానీ, యూరోప్ లో కానీ, ఇక్కడ కానీ, ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తంలో వాళ్ళ యొక్క సూపర్ సెల్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని తీయటమే ఇప్పుడు ముందు అసలు హైయర్ అఫీషియల్ తీస్తే ఈ యొక్క ఉద్రిక్తలు అనేది తగ్గుతుంది. కాకపోతే ఇరాన్ ఇప్పుడు ఈ సుప్రీం లీడర్ చనిపోయిన తర్వాత ఇంకా ఈ ప్రతీకార దాడులు ఇంకా ఎక్కువయ్యాయి, ఇంకా తర్వాత కూడా ఎక్కువయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి అని ఒక న్యూస్. ఇంకా ప్రతీకారం తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇంకోటి మొదలు పెడతారు, మా నాయకుడిని చంపేశారు, మేము దానికోసం ప్రతీకారం తీర్చుకుంటున్నామని మళ్ళీ ఇది ఒక క్యాప్షన్, ఒక సాకు దొరికింది వాళ్ళకి, అంటే అవకాశం మళ్ళీ ఒక సాకు అది. సో వీళ్ళకి ఎప్పుడు ఏ సాకు దొరికిద్దా, ఎట్లా ప్రపంచాన్ని నాశనం చేద్దామా. మీరు చెప్పండి నాకు, ఇరాన్ లో ఉన్నటువంటి ఇప్పుడు సోకాల్డ్ ఏదైతే పెద్ద మనుషులు మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రపంచానికి చేసిన మేలేంటి, ఇజ్రాయెల్ చేయని మేలేంటి? ఏం లేదు, అసలు ఇరాన్ పూర్తిగా నష్టమే చేసింది, వాళ్ళు చేసిన మేలు ఏమీ లేదు, ప్రజలకు ఇంకా చెడే చేసింది కదా. ఎక్కడ ఒక మంచి పని చేసింది అనే విషయం కనిపించట్లేదు, అక్కడ ప్రజలే చెప్తున్నారు. ఈ రోజున మీరు చూస్తే మన ప్రధానమంత్రి గారు ఇజ్రాయెల్ వచ్చి మనం కొన్ని రంగాల్లో వీళ్ళతో టైప్స్ అయ్యి మనకి టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ, ఎన్ని రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ లో ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా ఎన్ని రకాలుగా మనం ఎన్నిట్లో సైన్ చేసుకొని వీఆర్ టుగెదర్ డిఫెన్స్ రంగంలో ఇన్ని రకాలుగా మనం ముందుకెళ్తుంటే, సో ఇట్స్ అంటే ఒక మంచి స్టూడెంట్ మంచి విద్యార్థితో స్నేహం చేస్తే వాడికి కూడా చదువు రానివాడు కూడా కొద్ది చదువు అన్న అభ్యర్థి. సో ఇప్పుడు జోగి రాసుకుని బూడిద రాయాలంటగా వీళ్ళతో స్నేహం చేస్తే మనకు వచ్చేది అక్కడ ఎవరికి టైం బాంబు పెట్టాలి, ఎక్కడ ఎవరిని లేపాలి, ఎవరిని బెల్ట్ బాంబు పెట్టి లేపాలి, ఇలాంటి మాటలే ఇవే వస్తాయి. కానీ ఏది ఏమైనా కానీ ఇప్పుడు రెండు దేశాలు చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ భీకరంగా నష్టపోతుంది ప్రజలు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రజలు అనేది ఇప్పుడు మనం దీంట్లో ధర్మం అధర్మం అనేది ఉంటదండి. మనం చేసేది ఈ రోజు కాకపోతే రేపొద్దున ఇప్పుడు తక్కువ అంటే మనం అనుకున్నటువంటి కంపారిజన్ ఇప్పుడు 10,000 బాంబులు ఉన్నప్పుడు చేసే యుద్ధానికి వాళ్ళ దగ్గర 5,000 బాంబులు ఉన్నప్పుడు చేసే యుద్ధానికి చాలా తేడా ఉంటదండి. 10,000 బాంబులు ఒకేసారి వచ్చి పడినప్పుడు మనం ఆపడానికి కొంత శక్తి ఎక్కువ కావాలి. సో వీళ్ళు కనిపెట్టారు కాబట్టి వాడు మా మీద ప్రయోగించడానికి బాంబులు తయారు చేస్తున్నాడు. మీరు చూస్తున్నారు యెరూషలేంలో మీకు ఆల్రెడీ వీడియోస్ పంపించాను, చూడండి ఎలాంటి బాలిస్టిక్ మిసైల్స్ ని వాళ్ళు పొద్దున్నే పూట రాత్రి పూట తేడా లేకుండా ఎలా వదులుతున్నారు చూడండి. ఆకాశంలో ఎలా దాన్ని వీళ్ళు ఐరన్ డోమ్ షట్ డౌన్ చేస్తుందో చూడండి, మీరు వీడియోలో చూపిస్తున్నారు ఇప్పుడు. అవునవును, ఓ మై గాడ్, ఓ చూస్తుంటేనే భయం వేస్తుంది అసలు. అదండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవి. ఇరాన్ కావాలంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సింది ఏంటి, వాళ్ళు పరిపాలించుకోమన్నారు. ఆల్రెడీ ప్రజలు అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా 36 సంవత్సరాలు ఖమేనీని బరాయించారు. సో ఇంకా ఏం కావాలి దీనికంటే, ఇంకా ఏం కావాలి? ఇంకా యురేనియం ఎన్రిచ్మెంట్ ఎందుకు, ఇంకా బాలిస్టిక్ మిసైల్స్ ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక కంట్రీని అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు యుఏఈ కావాలంటే తెచ్చుకోలేదా, బహ్రెయిన్ కావాలంటే తెచ్చుకోలేదా, మస్కట్ కావాలంటే తెచ్చుకోలేదా, ఖతార్ కావాలంటే తెచ్చుకోలేదా? ప్రపంచంలో సంపన్న దేశం ఖతార్. మరి వాళ్ళందరికీ లేని బాధ నీకెందుకు వచ్చింది? కానీ ఎవరైనా ఉన్నారా ప్రశాంత్ గారు, అన్ని సంవత్సరాల పాటు పరిపాలించిన నాయకుడు, ఏకంగా ఖమేని 36 సంవత్సరాలు పరిపాలించాడంటే మాటలు కాదు కదా. ఈయనే కదండి ఇరాన్ లో దాకా చూసుకుని చరిత్ర. అప్పటి వరకు షాలు ఉన్నారు, వాళ్ళ రిజం వేరు, అది రాజరికం. ఒక్క మతానికి రిలీజియస్ బేస్ మీద ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది వీళ్ళే కదా. మామూలుగా కాదు. ఏంటి మరి ఆపడానికి ప్రధాన మార్గాలంటూ ఏమైనా ఉన్నాయా? ఒకటేనండి, ఆపడం అంటే వాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళు కనీసం తగ్గాలి. ఇప్పుడు మనం అన్ని చెడిపోతుంది. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇప్పుడు వాళ్ళ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసింది ఇజ్రాయెల్. ఎందుకు దాడి చేసింది? అక్కడి నుంచి అధికారులు ప్రతి ఒక్క ఫ్లైట్ అక్కడ తీసుకుని ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రపంచంలో ఏ మూలకి బాంబులు పంపించాలో అన్ని పంపిస్తున్నారు. ఆయుధాలు ఇచ్చింది హెజ్బుల్లాకి, మొన్నటి దాకా హమాస్ కి వీళ్ళే. అన్ని డ్రోన్స్ వేసారంటే, అన్ని బాలిస్టిక్ మిసైల్స్ వేసారంటే వీళ్ళే. సో వీటన్నిటికి కారణమైన వాళ్ళు వీళ్ళు. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు అన్ని డిస్ట్రాయ్ అవుతుంటే నిజంగా ఆ దేశం మీద వాళ్ళకి ప్రేమ ఉందనుకోండి,
వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళు వెళ్ళి చెప్పాల్సింది ఏంటంటే, మీరు మీరు దేశాన్ని డిస్ట్రాయ్ చేయకండి, కావాలంటే మళ్ళీ మనం ఇంకోసారి ఆగి ఇంకొక తరంలో చూసుకుందాం అని చెప్పాలి. లేదంటే వాళ్ళకు ఒకవేళ ఫండింగ్ కానీ ఈ ఆయుధాలు కానీ ఏమైనా తగ్గిస్తే అప్పుడు ఏమైనా యుద్ధం ఆపే పరిస్థితులు నెలకొంటాయేమో. ఫండింగ్ అనేది వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయండి, హ్యాపీగా ఫండింగ్ వాళ్ళ సెల్ఫ్ ఫండింగ్ నిలిపేయడానికి ఏం ఛాన్స్ లేదు వాళ్ళ చేతుల్లో. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు అదే ఇప్పుడు ట్రంప్ గారు కానీ బెంజమిన్ నెతన్యాహు గారు కానీ చేసేది ఏంటి అంటే, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు ఇవాళ చూడండి, ఇరాన్ ఇన్ఫ్లేషన్ తో చచ్చిపోతుంది. $1 ఈక్వల్ టు 15 లక్షల రియాల్స్. అంటే ఒక కప్పు కాఫీ తాగాలంటే వాడు 15 లక్షలు 20 లక్షలు పట్టుకొని వెళ్ళాలి. ఓ మై గాడ్. సో ఇంత వచ్చినా కూడా బుద్ధి రాలేదు ఇంకా. ఇంకా ఈ కంట్రీకి సంబంధించే వాళ్ళు ఇలా ఇక్కడ ఇరాన్ ని ఎవరు ఏమంటలేదండి. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ఇరాన్ ఈజ్ ఎ గుడ్ కంట్రీ, ఇరాన్ పీపుల్ ఆర్ గుడ్ పీపుల్. ఓన్లీ ద టాప్ మేనేజ్మెంట్ ఎవరైతే దాన్ని ఆక్యుపై చేసి వాళ్ళని అమాయకుల్ని పరిపాలిస్తా అంటే, ఒక హిట్లర్ కంటే ఘోరంగా పరిపాలిస్తా. హిట్లర్ అన్న ఇంకా నయం, కొంతమందిని టార్గెట్ చేసి కొంతమంది చేశారు. ఈ సొంత ప్రజల్ని హిట్లర్ ఇప్పుడు సొంత ప్రజలకు అన్యాయం చేయాల, వాడికంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు. ఓకే ప్రశాంత్ గారు, ఇప్పుడు ఆ యుద్ధ ప్రభావం వల్ల ప్రతిసారి కూడా స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే అధిక ధరలు పెరగడం కానీ వీటిలో చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. యుద్ధం తర్వాత ఇంకా ఎటువంటి ప్రభావం నెలకొనే అవకాశం ఉంటుంది ధరల విషయంలో? ఖచ్చితంగా ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ యుద్ధం జరిగి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటేనండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ కి, ఇరాన్ కి, యుఎస్ కి అనుకుందాం. దుబాయ్, బహ్రెయిన్, మా కువైట్ వీటి మీద వీళ్ళు దాడి చేస్తున్నారు, సౌదీ అరేబియా మీద దాడి చేస్తున్నారు. దాడి చేసినప్పుడు ప్రపంచ రాకపోకలన్నీ కూడా దుబాయ్ మీద, హబ్ మీద ఆధారపడి ఉంది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయేపాటికి ఎన్ని లక్షల మంది అక్కడ చిక్కుపోయారండి. ప్రపంచానికి ఎంత నష్టం అండి. ఇవన్నీ కూడా ఆర్థిక, దాంట్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు, ఒక ఏదో ఈవెంట్ కి అటెండ్ అవ్వాల్సింది ఉంటది. ఇవన్నీ కూడా ఆగిపోయినాయి, పనులన్నీ ఆగిపోయినాయి. సో ఒకటి జరగాల్సిన పని ఒక రోజు డిలే అయిందంటే కనుక అది ఖచ్చితంగా ఏదో విధంగా ఆర్థిక దెబ్బ అనేది జరుగుతుంది. మరి అది జరిగేటప్పుడు మరి ఆ టైంలో ఇది వాళ్ళు అందరూ కలిసి, ప్రపంచ దేశాలు అన్నీ కలిసి ఇరాన్ లో ఉన్నటువంటి ఈ ముస్లిం పెద్దలను ఎవరైతే తయారు చేసి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి, బాబు మీరు తగ్గండ్రా నాయనా అని చెప్పి వాళ్ళని కాసేపు కొద్ది కాలం పక్కన పెట్టైనా సరే కొద్ది తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. మీరు ఈజిప్ట్ చూసుకున్నట్టయితే మీరు హోస్ని ముబారక్ అని ఉండేవాడు, ఆయన 30 సంవత్సరాలు దరిదాపు ఆయన కూడా పరిపాలించాడు. ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది ఈజిప్ట్ లో. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ రిజిమ్ చేంజ్ అయింది. మళ్ళీ వాళ్ళు బ్రదర్హుడ్ వచ్చారు, బ్రదర్హుడ్ ని తీసేసి అల్సీసీ ఇప్పుడు ఉన్నటువంటి ఆయన వచ్చాడు. సో వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు నార్మల్ గా ఈజిప్ట్ అనేది ఒక స్టేబుల్ కంట్రీ అయిపోయింది. సో ఒక కొత్త నాయకత్వం రావాలి. ఒక ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు, కనీసం గ్యాప్ అనే ఇవ్వాలి వాళ్ళు. రైట్ ప్రశాంత్ గారు, మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? దీంట్లో అంతా ఒకటండి, ప్రపంచ శాంతి కోరుకుంటున్నాం అందరం. ఈ యొక్క యుద్ధాలు ఈ అనేది ఎప్పుడైనా మనుషులకి నష్టమే గానీ, టెక్నాలజీ పెరిగిన కొద్దికి ఒకప్పుడు మరి కత్తులు కర్రలతో, తర్వాత గుర్రాల మీద యుద్ధాలు చేసుకునేవాళ్ళు, కాల్బలం అనేది మరి ఇవన్నీ ఉండేది. ఇప్పుడేమో టెక్నాలజీ పెరిగిపోయి ఖండాంతర క్షిపణులు, తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కూర్చొని మన ఇంట్లో కూర్చొని కూడా బటన్ నొక్కితే వాడి దేశంలో వెళ్ళి కరెక్ట్ గా ఎక్కడైతే పిన్ పాయింట్ చేశాడో ఆ టార్గెట్ ని కొట్టేటువంటి మరి టెక్నాలజీ పెరిగిపోయింది. మరి అలాంటి టెక్నాలజీలో ఉన్న దేశాలు మనం ఎన్ని టెక్నాలజీ మానవుల యొక్క మరి అభివృద్ధికి ఉపయోగించాలే గాని ఇలా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి ఒకరిని గట్టిగా మరి ప్రోత్సహించుకొని మరి యుద్ధాల వైపు వెళ్ళడం అనేది తప్పు. సో మేముగా ఇక్కడ ఉన్న నేనైనా ఇక్కడ నేను చూస్తున్నాను కాబట్టి, ఇజ్రాయెల్ దేశంలో మీరు ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంతవరకు ప్రియంటివ్గా, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే కొద్దిగా చిన్న దేశం, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎప్పుడు నిరంతరం పోరాడాల్సిందే. ఒక్క నిమిషం కళ్ళు మూసి రెప్ప ఇలా అన్నా కూడా ఎవరో కూడా వచ్చి మీద పడతాడు. సో అందుకని ఐరన్ డోమ్ లాంటివి అన్ని తయారు చేసుకొని ఇన్ని రకాలుగా 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఇరాన్ అనే ఒక థ్రెట్ ని వాళ్ళు ఆపుకుంటా వస్తున్నారు. ఇంకా ఇన్ఫాక్ట్ యుఎస్ఏ చాలా కాలం ఆపింది. వాళ్ళు తలుచుకుంటే ఎప్పుడో ఈ అయతొల్లా ఖమేనీ అనేవాడు చచ్చిపోయేవాడు. కానీ ప్రపంచ దేశాలని వాళ్ళు గౌరవించి వాళ్ళ మాట విని
ఇప్పుడు తెలుస్తుంది అందరికి. ఏమీ లేకుండానే ఇలా సగం సగం అయిపోయి యురేనియం ఎన్రిచ్మెంట్ 60-70% రాగానే ఇంత రెచ్చిపోతున్నాడంటే రేపొద్దున పూర్తిగా వాడి చేతిలో కనుక ఇలాంటి అణ్వాయుధం ఉంటే ఏమైంది అనేది ఆలోచిస్తున్నారు ప్రపంచం. ఇంకో ఫైనల్ క్వశ్చన్ ప్రశాంత్ గారు, ఇప్పుడు గనక ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా నోబెల్ శాంతి బహుమతి వస్తుందంటారా? అంటే ఎవరు ఆపుతారనంటే మళ్ళీ మా ట్రంప్ గారు. అంటే ట్రంప్ ప్రతిసారి కూడా ఎక్కడ ఏం జరిగినా అది నా వల్లే జరిగింది, నేనే ఆపాను దాన్ని, కానీ నాకు మాత్రం ఇవ్వట్లేదని మాట్లాడుతున్నారు కదా. మరి ఇప్పుడు యుద్ధం స్టార్ట్ చేసింది ఆయనే కాబట్టి ఆయన ఆపినందువల్ల ఏమి నోబెల్ ప్రైజ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ ఇది ఆపితే కనుక ఖచ్చితంగా దేవుడు అందరి యందు ఉండి ఈ యొక్క విధ్వంసాన్ని ఆగినట్టే అవుతుంది. చాలా మంది కళ్ళకు అంటున్నట్టుగా 3వ ప్రపంచ యుద్ధం అయితే అది వచ్చే పరిస్థితి అయితే కాదు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ లో ప్రపంచ దేశాలు నిజంగానే రష్యా లాంటి దేశం లేకపోతే చైనా లాంటి దేశం, మన భారతదేశం కూడా డెఫినెట్ గా ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ దే విల్ టాక్ టుగెదర్. వాళ్ళు మాట్లాడతారు, పీస్ కోసం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. నా దృష్టిలో అయితే ఇజ్రాయెల్ అమెరికా అనేది పీస్ అంటే ఆపడం అనేది జరిగితే రిజిమ్ చేంజ్ అవ్వాలి, ప్రజలు విముక్త అవ్వాలి అనే ఒక స్ట్రాంగ్ డిటర్మైండ్ తో ఉన్నారు. అదే ట్రంప్ గారు అన్ని న్యూస్ లో ఇస్తున్నాడు, అన్ని రకాలుగా జరుగుతున్నాయి అవి. చూద్దాం. సో అందరం కూడా మనం మంచి జరగాలని కోరుకుందాం. ఇక మీదటైనా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. గాజాలో ఉన్నప్పుడు మనం గాజా అప్పుడు కూడా మనం మాట్లాడాము, ప్రజలు సురక్షితంగా ఉండాలని. సో ఇప్పుడు కూడా ఇరాన్లో ఏమీ తెలియని అమాయకులు పాపం ఇంత నష్టపోతున్నారు. వాళ్ళు ఇప్పటి నుంచైనా ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఏదైనా చేస్తే వాళ్ళు ఇప్పటికైనా హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ ప్రశాంత్ గారు. చాలా చక్కగా వివరించారు, చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫైనల్గా అందరం కూడా మనం ప్రపంచ శాంతిని కోరుకుందాం. అంతిమంగా ఎన్నో దేశాలు పోరాటాలు యుద్ధాలు చేస్తున్నప్పటికీ కూడా అంతిమంగా నష్టపోయేది ప్రజలు మాత్రమే. సో ఇప్పటికైనా యుద్ధం ఆగాలి, ప్రజలు అక్కడ సురక్షితంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.